అందరికీ నమస్తే అండి. నేను మీ శిరీష. ఈరోజైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసుకుంటున్నాను. అది కూడా ఇంట్లోనే ఈజీగా నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ మ్యాంగో చాలా టేస్టీగా ఉంది. వన్ మ్యాంగో అయితే తిని చూశానన్నమాట. అంత టేస్టీగా ఉందన్నమాట. తీయగుంటేనే ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా వస్తుంది కాబట్టి నేనైతే ఈ 2 మ్యాంగోస్‌తో అయితే నేను ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసుకుందామని నేనైతే ఇప్పుడైతే దీన్ని పొట్టు అయితే తీస్తున్నాను. ఇది మంచిగా నీట్‌గా కడిగేసుకున్న తర్వాతనే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇటు సైడ్ అయితే మా రోహిత్ అస్సలు ఆగట్లేడు. అస్సలు ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. కానీ ఐస్ క్రీమ్ కొంచెం లేట్ అవుతుంది కదా. ముక్కలు అయితే పొట్టు తీసేసుకొని ఇలా అయితే ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంది. అసలు చూస్తేనే గుమగుమలాడుతుంది. ఇంకా స్మెల్ బాగా వస్తుందన్నమాట. అంత టేస్టీగా ఉంది. ఎంతైనా మనం బయట కొనుక్కోలేకపోయినా సీజన్ దొరికే ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలండి. మేమైతే ఇలాగే తింటాము. మనం దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, తింటేనే కదా హెల్త్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇప్పుడైతే మిక్స్ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే పాలు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే మీ ఇష్టం అండి. ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ మిల్క్ మాత్రమే యూస్ చేసుకుంటున్నాను. మిల్క్ అయితే యూస్ చేసుకున్న తర్వాత ఇది కాచి చల్లార్చినది తీసుకోవాలండి. చాలామంది అయితే ఐస్ క్రీమ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కొంచెం టైం పట్టిద్దని అంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నేనైతే షుగర్ కాకుండా బెల్లం వేస్తున్నాను. ఎందుకంటే మా చిన్నోడు కూడా తింటాడు కాబట్టి. చిన్నపిల్లలకి పెట్టే ముందు బెల్లమే పెట్టండి. ఎక్కువగా షుగర్ అయితే అస్సలు యూజ్ చేయకండి. దీని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఒక బౌల్లో గాజు గ్లాస్లో అయితే పెట్టేసుకోవాలండి. గాజు గ్లాసులో ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద మూత ఉంటుంది కదా, దీని మీద అయితే పిస్తా పప్పులు అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. డెకరేషన్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ అయితే ఉండాలండి ఫ్రిడ్జ్లో. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అది కూడా. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది. నాకైతే భలే అనిపిస్తుంది ఈ ఐస్ క్రీమ్ అయితే. టేస్టీగా దీంతో సమ్మర్ అంటేనే చాలామందికి ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది. ఇంకా మామిడి తాండ్రలు కూడా గుర్తొస్తాయి. మామిడి తాండ్రలు అంటే పెద్ద ప్రాసెస్లే అండి. కానీ ఐస్ క్రీమ్ అయితే సింపుల్గా అయిపోతుంది. దీని మీద మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే వేసేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో వేసేసి ఇప్పుడైతే నేను మార్నింగ్ 10కి వేసుకుంటే నెక్స్ట్ డే 10కి 12కి అలా తీసానమాట. ఐస్ క్రీమ్ అయితే భలే రెడీ అయిపోయింది. అసలు బయట తినకంటే ఇంట్లో తింటేనే టేస్టీగా ఉందండి. అంత బాగుంది ఈ ఐస్ క్రీమ్ అనేది. నాకైతే భలే నచ్చేసింది. ఇదంతా అసలు ఫస్ట్ టైం చేసినా కూడా అంత బాగుంది. నిజంగా చెప్పాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఎటువంటి ఏం యూజ్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు పడుకొని నాకు బాగా అంటే హెల్త్ ఏం బాగలేదు. పడుకొని లేచేసరికి ఐస్ క్రీమ్ అయితే మంచిగా మా చెల్లి అయితే తిందామా కానీ లేపేసింది. వీడియో అంతా మేకప్ వేసుకొని వీడియో తీయడం అంటే నాకంత ఏం లేదండి. ఎలా పడితే అలా వేసుకోవచ్చని నేను అలా అనుకుంటాను. నిజంగా చెప్పాలంటే మనం రెడీగా మంచిగా నీట్గా రెడీ అయితేనే జనాలు చూస్తారు, నాకు తెలిసినంత వరకు. కానీ నాకంత ఓపిక లేదు. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ అయితే చేయడం కోసం ఇప్పుడు మా చెల్లి వద్దు అక్క అని అన్నా కూడా ఏం కాదని నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు. మ్యాంగో ఐస్ క్రీమ్ టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి పెట్టండి. కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.